ఉరవకొండ నియోజకవర్గంలో పిడపలకల్ మండలం వేల్పాడు గ్రామంలో 141వ సర్వే నంబర్కి సంబంధించిన 21 ఎకరాల భూమి మా పార్టీ గతంలో ప్రభుత్వంలో కురుబ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా ఉన్న లత్తవరం గోవింద్ గారి అల్లుడు కొనుగోలు చేయడం జరిగింది. వీళ్ళ అల్లుడు జయకుమార్ గారికి 21 ఎకరాల పైన కూడా పూర్తి హక్కులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎంజాయ్మెంట్ రైట్స్ అన్నీ కూడా మా పార్టీ నాయకుడు అల్లుడికి ఉన్నాయి. అక్కడ గత 2023లో ఇవన్నీ కూడా సేల్ రిజిస్టర్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. తర్వాత తహసీల్దార్ కార్యాలయం నుంచి కూడా వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు, తర్వాత టైటిల్ డీడ్స్ అన్నీ కూడా లత్తవరం గోవింద్ అల్లుడు జయకుమార్ పేరు పైనే ఉన్నాయి. 23 నుంచి కూడా సాగు చేస్తూ ఉన్నాడు. కానీ ఇటీవల కాలంలో లత్తవరం గోవింద్ కురుబ కార్పొరేషన్ మాజీ డైరెక్టరు వైఎస్ఆర్ పార్టీలో చాలా చురుకైనటువంటి పాత్ర నిర్వహిస్తూ ఉన్నాడు. జిల్లాలో కూడా నాయకుడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకు భూమికి దక్కకుండా చేయాలని చెప్పి పయ్యవుల కుటుంబ సభ్యులు వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి, పోలీస్కి చెప్పి ఆ భూమిని అనుభవించకుండా అడుగడుగున కూడా అడ్డుపడుతూ ఉన్నారు. శాంతియుతంగా ఆయన సేద్యం చేసుకోవడానికి నిరంతరం కూడా ఆటంకాలు కల్పిస్తూ ఉన్నాడు. ఓపెన్గానే ఆ ప్రాంతంలో చెప్తా ఉన్నారు. కేశవ్ కుటుంబ సభ్యులు డైరెక్ట్గానే ఫోన్స్ చేసి పోలీస్ ఆఫీసర్స్కి, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్స్కి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన గోవింద్ కుటుంబం ఆ భూమి సాగు చేసుకోవడానికి వీలు లేదు, ఏ విధంగా అయినా సరే దాన్ని అడ్డుకోవాల్సిందే అనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఈరోజు అది స్పష్టంగా కూడా కనపడింది. తన భూమిలో వేసుకున్నటువంటి కంది పంటను 21 ఎకరాల భూమిలో పంటను దాన్ని కోసుకోవడానికి అని చెప్పి గోవింద్ కుటుంబ సభ్యులు, గోవింద్ మనుషులు అంతా కూడా వెళ్తే అక్కడ పోలీసులను పంపి దాదాపు 2 సిఐలు, 5 మంది ఎస్ఐలు, ఒక 4 ఏఎస్ఐలు, ఇతర స్పెషల్ పోలీసులు 10ల సంఖ్యలో దించి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఉరవకొండ సర్కిల్ ఇన్స్పెక్టరు మహానంద అత్యుత్సాహాన్ని ప్రదర్శించడమే కాకుండా గత కొంతకాలంగా వైఎస్ఆర్ పార్టీ స్థానిక నాయకులపైన వాళ్ళపైన చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నాడు. అహంభావం తలకెక్కి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపులు లేకపోతే లిక్కర్ షాపులో క్వార్టర్కి 10 రూపాయలు ఎంఆర్పి కంటే పైన అమ్ముతున్నవి ఆ సిఐ గారికి కనపడవు. సిఐ గారికి మట్టి దోపిడీ కనపడదు. లేకపోతే ఇంకొక అక్రమ వ్యాపారాలు బియ్యం విచ్చలవిడిగా దోలుతూ ఉన్నారు. వాటన్నింటిలో కమిషన్లు ఇస్తే రాజీ పడే ఈయన ఈరోజు కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. ఈ నెల 22వ తేదీ డిసెంబర్ నెలలో స్పష్టంగా హైకోర్టు వీళ్ళకి మళ్ళీ ఇంజంక్షన్ ఆర్డరు, టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్ కూడా, ఇంటరిమ్ ఆర్డర్ కూడా గోవింద్ వాళ్ళ అల్లుడు వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదని చెప్పి వాళ్ళు సాగు చేసుకోవడానికి అన్ని రైట్స్ ఉన్నాయని చెప్పి కూడా హైకోర్టు
ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అంతకుముందు సివిల్ కోర్టు కూడా అనంతపూర్లోనే వీళ్ళకే పూర్తిగా హక్కులు ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ జనార్దన్ నాయుడు అని తన సామాజిక వర్గానికి సంబంధించిన జనార్దన్పల్లికి సంబంధించిన ఆయన్ని రెచ్చగొట్టి ఆ భూమిని కాజేయడానికి ఈరోజు కుట్ర పన్నుతూ ఉన్నారు పయ్యావుల కుటుంబం వాళ్ళు. ఈరోజు ఈ భూమికి సంబంధించి కూడా ఈ పంటను కూడా ఏ విధంగా అయినా సరే ఈ జనార్దన్ నాయుడు అని ఆయనకి అప్పచెప్పడానికి అక్కడ ఉన్నటువంటి మహానంది సిఐ అవినీతికి పాల్పడి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా ఆ ఊరు టీడీపీకి చాలా బలమైన గ్రామం. ఆ ఊళ్ళో తమ సామాజిక వర్గం వాళ్ళే 75% మందో 80% మందో ఉంటారు. అట్లాంటి గ్రామంలో ఈరోజు ఈ జనార్దన్ నాయుడు అడ్డుపోయినప్పుడు కనీసం నలుగురు కూడా పోలేదు. అంటే ఆ ఊరందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ నాయకుడు గోవింద్ అల్లుడిది చాలా న్యాయమని, ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పి, ఎంజాయ్మెంట్కి అవసరమైనటువంటి దాంట్లో ఆయనకే పూర్తి హక్కులు ఉన్నాయని చెప్పి ఆ గ్రామ ప్రజలంతా భావిస్తున్నారు. కాబట్టే ఈరోజు పట్టుమని నలుగురు కూడా పోలేవాళ్ళు. ఈరోజు జయకుమార్కి సంబంధించి లత్తవరం గోవిందు అల్లుడు ఈరోజు దాదాపు 100 మందితో అక్కడ పంట కోయడానికి పోతే ఎవడు అడ్డు చెప్పకపోయినా కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. మీకేం పని ఉంది? కోర్టు చెప్పింది సివిల్ విషయంలో, దాంట్లో జోక్యం చేసుకోవద్దండి, దాంట్లో పూర్తిగా ఆయనకే రైట్స్ ఉన్నాయి, ఆయనకే ఇంటర్మ్ ఇంజంక్షన్ కూడా ఇస్తూ ఉన్నాం. సివిల్ మ్యాటర్ ఇది, దీంట్లో పోలీసులు కానీ లేకపోతే అక్కడ ఆ వైపు జనార్దన్ నాయుడు వాళ్ళు మరో ముగ్గురు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పినా ఆ ఆర్డర్స్ని కూడా ఎప్పటికప్పుడు ఎస్పీ గారితో సహా అందరి దృష్టికి తీసుకెళ్ళినాం. నేను 2 నెలల క్రితమే డిఐజీ మేడం గారికి అదేవిధంగా ఎస్పీ గారికి ఈ విధంగా 20 అన్ని హక్కులున్నా కూడా అడ్డుపట్టం అనేటువంటిది ఎంత అన్యాయం, ఎంత దౌర్జన్యపూరితమైంది అనేటువంటి విషయాన్ని కూడా వారందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎవడు రమ్మన్నాడు? ఎందుకు నీకు అంత అహంభావం? ఈ గవర్నమెంట్ ఏమైనా శాశ్వతంగా ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆఫ్టర్ ఆల్ సిఐ, నువ్వేం పెద్ద పాలేగాడివే అట్లా మాట్లాడడానికి? నీ చేస్తున్న తప్పులన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండు. నువ్వు వైఎస్ఆర్సీపీ నాయకులంటే నీకు లెక్కలేదా? నీవన్నా జీతం తీసుకొని చేస్తున్నామో, వాళ్ళు గీతాలు ఏమీ లేకుండా ప్రజాసేవకు అంకితమై ఎన్నో ఏండ్ల నుంచి పనిచేస్తూ ఉన్నారు మా లీడర్స్. వాళ్ళని మాట్లాడే హక్కు, చులకనగా మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చినాడని చెప్పి అడుగుతా ఉన్నా. ఇట్లా విర్రవీగితే బొక్కబోర్ల పడాల్సి వస్తుందని చెప్పి సిఐ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నా. అదేవిధంగా కేశవ్ గారికి నీ ఆర్థిక శాఖను వెలగబట్టు. ఇట్లాంటి వేరేవాడెవడో కొనుక్కున్న భూముల్ని పేదవాళ్ళు, వెనుకబడిన తరగతుల వాళ్ళు, ఈరోజు కురుబలు పెద్ద సంఖ్యలో వచ్చినారు ఆయనకు సపోర్ట్గా గోవింద్కి. ఈరోజు కురుబలు అంటే అంత లెక్కలేదా నీకు? వాళ్ళ భూముల మీదకి నీ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ఆ భూముల్లోకి పంపిస్తావా? నువ్వు గలాట పెట్టుకోని గ్రామాల్లో గలాటలు పెట్టేకున్నారా మీరు మంత్రిగా? నీకేం తెలియదా ఎవడికి రైట్స్ ఉన్నాయి, ఎవడు సాగు చేసుకోవాలా? నీకు బాధ్యత లేదా? ఒక మంత్రిగా ఉన్నావు, నీవు తప్పుడు ఆదేశాలు ఇస్తావా మీ పోలీస్ ఆఫీసర్స్కి, రెవెన్యూ వాళ్ళకి? ఏం పని ఉంది? అన్ని హక్కులున్నా, హైకోర్టు ఆర్డర్స్ గోవింద్కి అనుకూలంగా ఉన్నా, ఈరోజు మీ రెవెన్యూ ఆఫీసర్లకి, పోలీసులకి ఏం పని ఉంది అక్కడ? ఎందుకు అడ్డం వచ్చినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ ఆదేశాలు లేకుండా వాళ్ళు రారు, నీ ఆదేశాలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఇట్లాంటి తప్పుడు పద్ధతులతో వైఎస్ఆర్సీపీని దెబ్బగొట్టాలని అనుకోవద్దు. ఈరోజు నువ్వు ఆర్థిక శాఖను ఎట్లా వెలగబెడతా ఉన్నావో చూస్తూ ఉన్నా రాష్ట్ర ప్రజలంతా. రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఈ 18 నెలల కాలంలో 2,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. మీ ప్రత్యేకత ఏమి ఆడ కనపడ్డంలా? ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఈరోజు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఉన్నారు. అంతకుమించి నువ్వేం చేస్తా ఉన్నావు? ఆర్థిక శాఖ నిర్వహణ
ఏం చేస్తూ ఉన్నారు మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందరు చెప్తారు అటు సచివాలయం దగ్గరికి పోతే ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటే 10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా చేయరని చెప్పి చెప్తా ఉన్నారు. కమిషన్లు వేసుకునే పని తప్ప రాష్ట్రాన్ని చక్కదిద్దండి. ఇంతకుముందు అంతా గగ్గోలు పెట్టినారే అసెంబ్లీలో ఫైనాన్స్ దాని మీద మీరే చాలాసార్లు మాట్లాడారే. ఆ మాటలన్నీ ఇప్పుడు గుర్తుకు రావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అక్కడ చేయాల్సిన పని ఇడిచిపెట్టి పూర్తి హక్కులుండి పూర్తి న్యాయబద్ధంగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళపైన దౌర్జన్యానికి పోలీసులు పంపడానికి మీకు సిగ్గు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పోలీసులు విచ్చలవిడిగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉరవకొండ నియోజకవర్గం పోతే తెలుస్తుంది. ఊరూరు బెల్ట్ షాపులు పొద్దున్నే తాగి పడిపోయింటారు ఉరవకొండ రోడ్లపైన. ఈరోజు బియ్యం విచ్చలవిడిగా అక్రమ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. నియోజకవర్గ పేరు ప్రతిష్టలన్నీ కూడా మంట గలుపుతూ ఉన్నారు. డబ్బా మాటలు 4 చెప్పడము, కోతలు కోయడం తప్ప ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వు. నీకు తెలియదా కోర్టు గురించి, చట్టాల గురించి, భూములకు సంబంధించిన హక్కుల గురించి? తెప్పించుకొని చూడు. ఊరికే ఆదేశాలు ఇచ్చి మేమేం చేయగలమంటా ఉన్నారు పోలీసులు కొంతమంది. ఎట్లా చేస్తారు ఇంత నగ్నంగా, ఇంత బరి తెగించి? ఇట్లాంటి ఆదేశాలు ఎట్లా ఇస్తారు పోలీసులకి, రెవెన్యూకి మీరని చెప్తాను. ఇప్పటికీ అప్రతిష్ట పాలవుతూ ఉన్నారు. మీ ఆర్థిక శాఖ కూడా ఏ 15, 18 ఏ స్థానంలోనే ఉందంట మీకు సంబంధించి. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా మీ పైన సీరియస్ అయినట్టుగా కూడా పత్రికల్లో వచ్చింది. ముఖ్యమంత్రి గారు మంత్రుల మీద, మంత్రులు ఎమ్మెల్యేల మీద, మళ్ళీ అందరు కలిసి అధికారులపై నెపం నెట్టడం తప్ప మీకు ప్రజా సమస్యలు పట్టినాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇట్లాంటి తప్పుడు పంచాయతీలు, అవినీతులు, అక్రమాలు, ఎవడు భూమిని వేసుకుందాం, ఎవడు ఇంటిని వేసుకుందాం, ఎక్కడ దోపిడీకి అవకాశం ఉందనేటువంటివి తప్ప మీకు ఇంకేమీ పట్టలేదు. గ్రామాల్లో ఎందుకు చిచ్చు పెడతారని అడుగుతా ఉన్నారు. డబ్బు పెట్టి హార్డ్ అర్న్డ్ మనీ వాళ్ళది, కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నటువంటి భూమిని, 21 ఎకరాల భూమిని కాజేసే ప్రయత్నం చేయడం, మీ గ్రామానికి మీ లీడర్గా ఉన్నటువంటి వాడిని ముందు పెట్టి అట్లాంటివి చేయించడానికి మీరంత ఇర్రెస్పాన్సిబుల్ అని నేను అడుగుతా ఉన్నా. అందుకనే పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, రెవెన్యూ వాళ్ళకి చెప్తా ఉన్నాం, పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి, అన్ని టైటిల్స్ వాళ్ళ పేరు మీదే ఉన్నాయి. మీరు ఎట్లా ఎంటర్ అవుతారు? రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తేనే మీరు చట్టాలు మారుతాయి, రూల్స్ మారుతాయి, మీకు అందరికీ ఏం పని ఉంది అక్కడ అని చెప్పి నేను అడుగుతాను. నా గ్రామంలో 100 మంది పోయి కష్టపడి సంపాదించిన ఆస్తిని కాజేసే వాళ్ళకి సహకరించడానికి మీకేమీ బాధ అనిపించడం లేదని అడుగుతా ఉన్నా. మీరందరూ కూడా మీ ఉద్యోగాలకు ఎసరు వస్తుంది ఇట్లా వ్యవహరిస్తే. కోర్టును ధిక్కరించి ముందుకు పోయినారంటే మీకు అవసరమైనటువంటి చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తాం. మీరు చేసే దొంగ వ్యాపారాలు అన్నీ కూడా బయట పెడతాం, మీ అవినీతి అక్రమాలన్నీ కూడా బయట పెడతాం. వైఎస్ఆర్ పార్టీ తాత్కాలికంగా అధికారంలో లేనంత మాత్రాన మీ ఆటలన్నీ సాగుతాయని చెప్పి కలలు కనొద్దండి. మేము అడుగడుగున అట్లాంటి వాటిని ఎదుర్కొంటాం. మా కార్యకర్తలు ఏదో ఆస్తులు సంపాదించుకుని పైకి వచ్చిన వాళ్ళు కాదు, కష్టపడి ప్రజల పక్షాన్ని నిలబడి రాటు తేలినటువంటి వాళ్ళు. నీ తాటాకు చెప్పులకు భయపడేవాడు ఎవడు లేడని చెప్పి హెచ్చరిక చేస్తూ, ఇప్పుడు కూడా ఆ పంటనంతా కూడా ఏదో ఒక పద్ధతుల్లో కొన్న వాళ్ళకి, హక్కులు ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా ఇతరులకు చేరవేసే కుట్ర సర్కిల్ ఇన్స్పెక్టరు, రెవెన్యూ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఈ కేసులో నేనే న్యాయవాదిగా ఉన్నాను. ముఖ్యంగా అనంతపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు జయకుమార్కు ఫేవర్గా IA 241/2025, OS 117/2025 అనే కేసులో ఇంటీరియం ఇంజెక్షన్ ఇచ్చింది. ఎప్పుడు 13/8/2025 తేదీన ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ భూమిలోకి జయకుమార్ కానీ వాళ్ళ మామ లత్తవరం గోవింద్ కానీ భూమి లేకపోతే SI, CIలే అడ్డపడుతూ ఉన్నారు.
మీరు ఆ భూమిలోకి పోవద్దండి అని చెప్పేసి. ఎందుకు ఎంత పడుతున్నారా, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అంటే మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకోకండి అని చెప్పడం. ఇట్లా కాలయాపన చేస్తూ వాళ్ళు భూమిలోకి పోనీకోకున్నారు. ఈరోజు పంట చేతికి వచ్చింది, పంట కోసుకుందామని చెప్పేసి కూలీలతో సహా వాళ్ళు పోతే ఈరోజు ఒక 10 మంది ఎస్ఐలు, డిఎస్పీలు, సిఐలు, కానిస్టేబుళ్ళు, దాదాపు 100 మంది అక్కడికి చేరుకొని వాళ్ళని దౌర్జన్యంగా పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇవాళ కోర్టులో ఇంజక్షన్ వచ్చింది, అయినా పోలీసులకు లెక్కలే. తర్వాత పోలీసులే జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ జయకుమార్ హైకోర్టును ఆశ్రయించాడు. మొన్న 22/12/2025 తేదీన హైకోర్టు వాళ్ళు ఆయనకు WP 35/899/2025 ఆ కేసులో పోలీసులు జోక్యం చేసుకోవద్దండి, ఇది ప్యూర్లీ సివిల్ మ్యాటర్, మీరు ఎటువంటి బస్సులో జోక్యం చేసుకోకూడదని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినప్పటికీ దాన్ని కూడా ఖాతరు చేసి ఊరికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనడం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఆడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం లేదు, పోలీసులతోనే ప్రాబ్లం అవుతుంది, రెవెన్యూ వాళ్ళతోనే ప్రాబ్లం అవుతుంది. తర్వాత అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకు కూడా మేము అడిగాం, అది వాళ్ళు ఎండోమెంట్ భూమి అంటున్నారండి. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఎస్ఐ గారు, విడప్రకల్ ఎస్ఐ గారు అది ఎండోమెంట్ భూమి అంటున్నారండి, మీరు దానికి సంబంధించి ఎంఆర్ఓతో ఏదైనా రిపోర్ట్ తీసుకురండి, అది ఎండోమెంట్ది కాదు అని చెప్పేసి ఆయన ఎస్ఐ గారు చెప్పారు. తర్వాత దాన్ని బేస్ చేసుకొని మేము తహసీల్దార్ గారిని, విడప్రకల్ తహసీల్దార్ గారిని అడిగితే 4/9/2025 తేదీన ఇది 21 ఎకరాల 5 సెంట్ల భూమి, ఇది అర్జీ దాని పేరుతో అంటే జయకుమార్ పేరుతో భూమి కలదు, ఇది పట్టా భూమిగా నమోదై ఉంది, రెవెన్యూ శాఖ నుండి మేము ఎటువంటి చర్యలు తీసుకోలేము అని చెప్పేసి ఈ విధమైనటువంటి ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఎవరు? విడప్రకల్ తహసీల్దార్. మొత్తం జయకుమార్కి హక్కులు ఉన్నాయని చెప్పినప్పటికీ తర్వాత వీళ్ళని అనుమతించుకోకుండా చేస్తూ ఉన్నారు. హైకోర్టు ఆర్డర్ను బేఖాతరు చేస్తూ ఉన్నారు, సివిల్ కోర్టు ఆర్డర్ను బేఖాతరు చేస్తూ ఉన్నారు. వీళ్ళు కేవలం వ్యక్తుల కోసం అంటే ఎమ్మెల్యేల కోసం పనిచేస్తున్నారు. అయ్యా సిఐ గారు, ఎస్ఐ గారు, మీరు వ్యవస్థల కోసం పనిచేయండి, వ్యక్తుల కోసం పనిచేయద్దని చెప్పేసి నేను ఇవాళ వాళ్ళను డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాదు తహసీల్దార్ గారు ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారు. ఎవరు పెడుతున్నారు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? ఇవాళ రెవెన్యూ వాళ్ళే. ఎక్కడ చూసినా ప్రజలు అనుకుంటున్నారు విపరీతమైన లంచాలు తీసుకొని ఈరోజు నా పేరు ఉంటుంది, పొద్దున ఇంకొకరి పేరు ఉంటుంది అని చెప్పేసి అడంగల్లో 1 అని మార్చేస్తున్నారని చెప్పేసి ఇవాళ ప్రజల్లో బలమైనటువంటి నమ్మకం ఉంది మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన. ఇవాళ ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు, తహసీల్దార్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా. నేను అదే చెప్తున్నా, ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీ నుంచే ఉత్పన్నమవుతా ఉంది. ఇవాళ రేపు ఏమైనా జరగచ్చు, హత్యలు జరిగే పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే చిన్న భూమి కాదు ఇది, 21 ఎకరాల భూమి. 21 ఎకరాల భూమిలో ఇవాళ పంట పండించుకొని పంట కోసుకోలేని స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. రేపొద్దున ఏదైనా కానీ హత్యలు జరిగినా ఇంకోటి జరిగినా దానికి ఎంఆర్ఓ, తర్వాత డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, తర్వాత ఆ విఆర్ఓ ఎవరైతే తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారో వాళ్ళదే బాధ్యత. అదేవిధంగా హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించి ఇవాళ ఎస్ఐ గారు, సిఐ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి పోయి వీళ్ళని అడ్డుకుంటున్నారు. ఇవాళ పోలీసు వాళ్ళకి భయపడాల్సి వస్తూ ఉంది. ఇవాళ పంట కోసే పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు అడ్డుకుంటారు పోలీసులపై. ఇవాళ రేపు మీదే బాధ్యత. పోలీసులపైన, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన మేము ఎటువంటి పరిస్థితుల్లో వదలం, హైకోర్టులో కంటెంప్ట్ కేసు కూడా వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.